మనలో చాలామందికి ప్యాక్డ్ ఫుడ్ అంటే బిస్కెట్స్ గానీ, చిప్స్ గానీ, ఇంకా మిగతా ప్యాక్ చేసిన ఫుడ్ ఐటెమ్స్‌ని తీసుకోవడం అలవాటు ఉంటది. వీటి వలన కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అసలు ఈ బెనిఫిట్స్ ఏంటి? నష్టాలేంటి? అసలు ఈ ఒక ప్యాక్డ్ ఫుడ్ మనం పిక్ చేసుకునేటప్పుడు, కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మనం ఎలాంటి విషయాల్లో అటెన్షన్ ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్యాక్డ్ ఫుడ్ ఏ విధంగా మంచిది అంటే, చాలా వరకు కంటామినేషన్ అనేది ఉండదు. అంటే కలుషితమై ఉండదు. మామూలుగా ఫుడ్డు కలుషితమయ్యే అవకాశం ఉంటది. ఫుడ్ హ్యాండిల్ చేసే విధానం బట్టి, లేదంటే కలుషితమైన నీటితో ఒకవేళ అది ప్రిపేర్ చేసిన ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే దుమ్ము, ధూళి ఇవన్నీ ప్యాక్డ్ ఫుడ్ ఐటెమ్‌లో శాతం తక్కువుంటది. ఉండదు కూడా దాదాపుగా. మామూలుతో పోలిస్తే ప్యాక్డ్ ఫుడ్‌లో అది మనకి బెనిఫిట్. కానీ ప్యాక్డ్ ఫుడ్డు లో నష్టాలేంటంటే కొన్ని కొన్ని థింగ్స్ వాళ్ళు లాజిక్‌గా హైడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బిస్కెట్ ప్యాకెట్. ఇందులో వాళ్ళు ఫుడ్ లేబులింగ్ ఇచ్చారు. ఇందులో ఫ్యాటు ఎంత శాతం ఉంది, షుగర్స్ ఎంతున్నాయి, సాల్ట్ ఎంతుంది అని చెప్పి వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు కొంచెం. మామూలుగా మనం చూడగానే ఏమనుకుంటాము, అది చూడగానే మనకంతా ఎంతుంది అనేది మనకు తెలిసిందనుకుంటాం. కానీ ఇది వాళ్ళిచ్చింది పర్ 100 గ్రామ్స్. ఒక 100 గ్రామ్స్‌కి ఎంత ఉంటది అని చెప్పి. కానీ ఈ ప్యాకెట్ వచ్చేసరికి 200 గ్రామ్స్. సో, ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి. వీళ్ళు ట్రిక్ చేస్తూ ఉంటారనమాట మనల్ని. ఇంకా ఇందులో ఇంగ్రీడియెంట్స్‌ని కూడా మనం చూసుకోవాలి. వాళ్ళు అందులో ఫ్యాట్ కంటెంట్ ఎంతుంది. ఫ్యాట్ అంటే ఇక్కడ నెగెటివ్ ఏంటంటే, ఫ్యాట్ అంటే మంచి ఫ్యాట్ అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మోస్ట్‌లీ సాచురేటెడ్. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌కి సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే ఈ హైడ్రోజనేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఆహారం నిల్వ ఉండడానికి ఉండే విధంగా వీళ్ళు తయారు చేస్తారు. ఎందుకంటే ఒక ఫుడ్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ గానీ, చిప్స్ ప్యాకెట్ గానీ అది తయారవ్వాలి. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. తర్వాత వాళ్ళ స్టోర్‌లో కొద్ది రోజులు ఉండగలగాలి. అప్పుడే వాళ్ళకి బెనిఫిట్ అవుతది. లేదు ఒక 2, 3 డేసే ఉంటది. తక్కువ పీరియడే ఉంటది. ఫుడ్ లైఫ్ స్పాన్ వచ్చేసరికి తక్కువ పీరియడే ఉంటదంటే, అది వాళ్ళకి బెనిఫిట్ అవ్వదు. సో, దానికోసం వీళ్ళేం జేస్తారంటే, సాచురేటెడ్ ఫ్యాట్స్ కలపడం, హైడ్రోజనేషన్ ప్రాసెస్‌ని యూజ్ చేయడం, ఇంకా కొన్ని రకాలుంటాయి. కార్న్ సిరప్, గ్లూకోజ్ సిరప్ అని చెప్పి. గ్లూకోజ్ సిరప్పు ఇలాంటివి కూడా కొన్ని యూజ్ చేస్తారనమాట. సో, అందుకే ప్యాక్డ్ ఫుడ్ కొనేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. తినండి. హోమ్ మేడ్ ఫుడ్ అనేది అన్నిటికన్నా బెస్ట్. నన్నడిగితే ఇంట్లో తయారు చేసుకున్న టేస్ట్ కొంచెం అటు ఇటు అయినా క్వాలిటీ అయితే బావుంటది. సో, ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది. ప్యాకెట్ ఫుడ్ ఒకవేళ అవసరం, అత్యవసరం మనం ట్రావెల్ చేస్తున్నాము, ఇంకా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే తీసుకోండి. మామూలుగా తీసుకునేటప్పుడు, వాడేటప్పుడు ఆ ఫుడ్ లేబుల్‌నయితే చదవండి. ఇంకా పిల్లలకి కూడా అలవాటు చేయండి. వాళ్ళకి తెలియక వాళ్ళు అడుగుతారు. ఈ బిస్కెట్ అయితే బావుంటది. ఓరియో కావాలి. తర్వాత రకరకాలు వాళ్ళ చిప్స్ అవన్నీ, క్యాండీస్, స్వీట్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో, వాళ్ళకి మనం కొని ఇచ్చేటప్పుడు ముందు వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చినప్పటి నుంచి ఇందులో ఇవి ఉంటాయి. సో, వీటి గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇవి ఆరోగ్యాన్ని ఈ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్ కొన్నా కూడా, ఎప్పుడు ప్యాక్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా లేబుల్ అయితే చూడండి, చెక్ చేసుకోండి. అత్యవసరమైతేనే తీసుకోండి. లేదు అంటే హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతదనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.